కాలేజ్‌కెళ్ళాలంటే ఇంత స్ట్రగుల్ ఉంటుందా అని అనిపిచ్చిద్ది. కూర్చోడానికి ప్లేస్ దొరికితే చాలు అనుకున్న స్టేజ్ నుంచి అయ్య బాబోయ్! నిల్చోడానికి ప్లేస్ దొరికితే చాలురా అన్న స్టేజ్ వరకొచ్చాము. అసలు బాయ్స్ అయితే లాస్ట్ కార్నర్ వరకు నిల్చుంటారు. ఎక్కడ పడిపోతారా అనిపిచ్చిద్ది ఆళ్ళని చూస్తే పాపం. ఎవరైనా స్టాప్ వచ్చింది దిగాలి అంటే బాయ్స్ అందరూ దిగాలి. వాళ్ళ సిచ్యువేషన్ అదే అనమాట. ఇంక కాలేజ్‌కొచ్చేసాము. ఇదే అండి మా అందమైన ప్రియదర్శిని కాలేజు. యాక్చువల్‌గా అంతమంది ఉండేవాళ్ళు కాదు. బికాస్ ఆఫ్ సబ్ జూనియర్స్ రావడం వల్ల చాలా బస్ అనేది ఫుల్ అయిపోయిందనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ ఏమో బోర్డ్ మీద ఏదో కెమికల్ స్ట్రక్చర్ ఏస్తుంది. ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే, నీకెందుకు ఏదైతే ఏంటి క్యాప్చర్ చేసుకో అంటున్నారు. ఈళ్ళే అండి మా దోలగాళ్ళు. ఏదో రాస్తున్నారు అనుకోబాకండి, మా గ్యాంగ్ నేమ్ రాస్తున్నారు. ఇంకా లంచ్ టైంలో వాటర్‌కి వెళ్తున్నాం అని చెప్పామంతే మా ఫ్రెండ్స్‌కి. ఇంక మమ్మల్ని కూలోళ్ళు చేసేసారు. మాకు కూడా తీసుకురండి అని చెప్పి. ఇది చూడగానే నాకు జైలే గుర్తొచ్చిద్ది. అసలు జైలు ఫీలింగే అనిపించిద్ది వాటర్ దగ్గరికి రాగానే. ఇక్కడ ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నాక మా ఫ్రెండ్స్ అందరూ లేరు. ఎక్కడికి వెళ్ళారా అని చూస్తే ఈ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్నారు. మా వాళ్ళు ఇంత చేంజ్ ఎప్పుడు వచ్చిందా అనిపించింది. నాకే 2 నిమిషాలు షాక్ అయ్యాను. ఏమైతే అసలు చదివే వాళ్ళు కూడా ఇంత బిల్డప్ కొట్టరు. అలా చదువుతుంది మా ఫ్రెండ్. ఇంకా వీళ్ళిద్దరు అయితే అసలు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తున్నారు, మామూలుగా చెయ్యట్లేదు. కాలేజ్ అయిపోగానే హాస్టల్ స్టార్ట్ అయిపోయాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, మర్చిపోకండి.